హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. వరల్డ్ కప్కి టీం అనేది సెలెక్ట్ అయింది. ప్రిలిమినరీ స్క్వాడ్ చేంజెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంజరీలు ఉంటే, బట్ మోస్ట్లీ యథాతథంగానే ఈ స్క్వాడ్ అనేది ఉంటుంది. కొంతమంది పేర్లు లేకపోవడంతో కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంది, కొంతమంది పేర్లు రావడంతో కాస్త సర్ప్రైజెస్ ఉన్నాయి, కొంతమంది పేర్లు రావడంతో హ్యాపీనెస్ కూడా ఉంది. బట్ స్క్వాడ్ అనేది అనౌన్స్ అయింది. ఈ స్క్వాడ్ అనేది ఎలా ఉంది అండ్ ఈ స్క్వాడ్ వెనకాల ఎటువంటి లాజికల్ రీజనింగ్లు ఉండొచ్చు, అసెస్మెంట్ రీజనింగ్లు ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ స్క్వాడ్ అనేది మీరు చూసారు, 15 మంది మీరు చూశారు. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ చహల్, బుమ్రా, హర్షదీప్, సిరాజ్ 15 మంది అయ్యారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ని, రింకు సింగ్ని, ఆవేష్ ఖాన్ని, ఖలీల్ని స్టాండ్ బైలుగా పెట్టుకున్నారు. ఇది స్క్వాడ్, ఇది కనిపిస్తాం. ఇప్పుడు ఇక్కడ నిర్ణయాలు ఎక్కడి నుంచి వచ్చా మాట్లాడుకుందాం. షోర్ షాట్ మెంబర్లు వాళ్ళు ముందే పెట్టే ఉంటారు. షోర్ షాట్ మెంబర్లు ఎవరు ఇక్కడ? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ షోర్ షాట్ మెంబర్, అందులో డౌటే లేదు. సరే, కొంతమంది అనొచ్చు విరాట్ ఎందుకు షోర్ షాట్, రోహిత్ ఎందుకు షోర్ షాట్ అని. బస్ విరాట్ ఎస్ కాదనట్లేదు, అతనికి ఆఫ్టర్ ద పవర్ ప్లే స్ట్రైక్ రొటేషన్ కానీ లేదా స్ట్రైక్ రేట్లో కానీ సమస్యలని ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడి, ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మిగిలిన మ్యాచ్లు కూడా బాగా ఆడతాడని నమ్మకం ఉంది. అదొకటి పక్కన పెట్టండి. జరిగిన ప్రతి ఒక్క T20 వరల్డ్ కప్లో అతను అదరగొట్టాడు. నాట్ ఈవెన్ 1 T20 వరల్డ్ కప్ వెరీ ఫెయిల్. అండ్ ఇంటర్నేషనల్గా ఎప్పుడైనా కూడా ఏదన్నా చిన్న కొలాప్స్ వచ్చిందంటే అడ్డుపడిపోతున్నాడు. సో ఎందుకు విరాట్ ఉండకూడదో నాకైతే అర్థం కాలేదు. నేను ఎప్పుడూ చెప్తూ వచ్చా, అదేదో స్టాట్ ప్యాడ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాడు అని మాట్లాడుతున్నారు. సర్టన్ ఇష్యూస్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ విరాట్ ఉండడం నేను ఎప్పుడు చెప్పాలి. విరాట్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ డెఫినెట్ మెంబర్ ఆఫ్ ది స్క్వాడ్. ఎటువంటి అటాక్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఒకవేళ కొలాప్స్ అయిందంటే ఇండియాని గట్టించేది విరాట్ కోహ్లీ, అందులో డౌట్ లేదు. రోహిత్ శర్మ గురించి మాట్లాడడం, అతని ఇంటర్నేషనల్ T20 రికార్డ్ ఏమాత్రం బాగా లాస్ట్ 1.5 2 yearsగా ఆఫ్ఘనిస్తాన్ సెంచరీ పక్కన పెట్టండి. అలాగే అతను IPL రికార్డు కూడా లాస్ట్ 3-4 yearsగా ఏం బాల, లాస్ట్ 5-6 yearsగా ఏం బాల. ఈసారి సెంచరీ వచ్చింది, ఒక మంచి స్టార్ట్స్ వచ్చాయి. కానీ వాట్ హ్యాపెండ్ విత్ రోహిత్ శర్మ, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక చేంజ్ అనేది వచ్చింది. ఆ బ్యాంగ్ అప్రోచ్కి నాంది పలికింది రోహిత్ శర్మ. కొన్ని ఇన్నింగ్స్లో ఫాస్ట్గా అవుట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ టీం మొత్తాన్ని కూడా అలాగే ఆడాలని చెప్పాడు. అది T20 వరల్డ్ కప్, లాస్ట్ T20 వరల్డ్ కప్లో కరెక్ట్గా పాకిస్తాన్ మ్యాచ్ అయిన తర్వాత మర్చిపోయారు. కానీ అదే వన్డే వరల్డ్ కప్లో ఆడి అంత అద్భుతంగా లీడ్ చేశాడు. హీ వాస్ క్రియేటింగ్ ఇన్ రోడ్స్ తన బ్యాటింగ్తో. అందుకే అతని క్యాప్టెన్స్, అతను T20 వరల్డ్ కప్లోకి వస్తాడు. T20 వరల్డ్ కప్ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే కనుక అంత అనుకూలించవు. కానీ అతను ఏం చేశాడు ఈ టీంని సరిదిద్దడానికి, ఈ టీంని నింపడానికి, నుంచో పట్టడానికి అనేది మాత్రం అద్వితీయం. అందుకే రోహిత్ శర్మ డెఫినెట్లీ ఉంటాడు. బుమ్రా గురించి ఏం చెప్పాలి ఇంకా? బుమ్రాని వీళ్ళిద్దరి కన్నా కూడా షోర్ షాట్ మెంబర్ బుమ్రా స్క్వాడ్లో. ఎటువంటి స్క్వాడ్లో అన్న, ఏ ఫార్మాట్ అన్న, సో బుమ్రా ఉన్నాడు. స్కై ఈజ్ అ లెజెండ్ ఇన్ దిస్ ఫార్మాట్, ద నంబర్ 1 బ్యాటర్ ఇన్ దిస్ ఫార్మాట్, ఇండియాస్ బెస్ట్ బ్యాటర్ కాబట్టి స్కై ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మిగతా సమీకరణాలు మాట్లాడుకుందాం. చహల్ లోపలికి వచ్చాడు, వెరీ నైస్ థింగ్. బిష్నాయ్ ప్లేస్లో చహల్ లోపలికి వచ్చాడు. బిష్నాయ్ కనుక ఈ IPL బాగా ఆడుంటే చహల్కి ఛాన్స్ వచ్చేది కాదు. చహల్కి ఇన్ఫ్యాక్ట్ కాంట్రాక్ట్ కూడా లేదు, అయినా కూడా చహల్ని లోపలికి తీసుకొచ్చారు, ఎందుకంటే అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడని. సో వన్స్ చహల్ కమ్స్ ఇన్ టు ద స్క్వాడ్, కుల్చా ఇద్దరు ఆడబోతున్నారు 11లో. లేదంటే చహల్ రాకకి ఏమాత్రం అర్థం లేదు. లాస్ట్ వరల్డ్ కప్లో అదే చేశారు, బెంచ్ మీద కూర్చోబెట్టారు, కరెక్టే కాదు. బట్ అఫ్ కోర్స్ అప్పటి సమీకరణాలు అప్పటివి ఏం చేయలేము. అక్కడ ఆ పిచ్లో అవి అట్లాంటివి డిమాండ్ చేసాయి. ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ అలా ఉండింది. ది హ్యాడ్ టు ప్లే అశ్విన్, ది హ్యాడ్ టు ప్లే అక్షర్, కుదరదు అక్కడ, లేదంటే బ్యాటింగ్ లేదు. బట్ ఈసారి దాని మీద కాస్త ఇంప్రూవ్మెంట్లు అనేవి జరిగాయా లేదా అనేది చూద్దాం. సో చహల్ వచ్చాడు కాబట్టి కుల్దీప్ అండ్ చహల్ ఉండిపోతున్నారు అక్కడ స్పిన్నర్గా. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కొట్టే అప్రోచ్లో ఉన్నాడు. ఆ కొట్టే అప్రోచ్ వాళ్ళని కొట్టాలంటే కనుక బాల్ తిప్పాలి, తిప్పే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళిద్దరు. హ్యాడ్ బిష్నాయ్ డన్ వెల్, అతను వచ్చేవాడు. అన్ఫార్చునేట్ అతను ఉండకుండా ఉండడానికి కారణం ఐపీఎల్లో సరిగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి. రింకుకి కూడా అదే అంటున్నారేమో, రింకుకి IPLలో సరిగా పర్ఫామ్ చేయకపోవడం అనేది పావు వంతు కారణమే. ఇంకొక 10% కారణం దూబేకి అతనికి ఉన్న కాంపిటీషన్. బట్ రింకుని మోస్ట్లీ ఆపింది ఏంటంటే 4 స్పిన్నర్లతో వెళ్ళారు. జడేజా, అక్షర్, కుల్దీప్ చహల్ 4 వచ్చారు. సో విచ్ మీన్స్ ఒక బ్యాటర్ మీద పడాలి వెయిట్, అండ్ రింకు సింగ్ మీద వెయిట్ పడింది. ఎందుకంటే IPLలో సరిగా పర్ఫామ్ చేయలేదు ఒకటి, అండ్ వీళ్ళని ఎక్కడో అక్కడ ఇతని కూర్చడం కష్టమైపోతుంది, తీసుకొని రావడం కష్టమైపోతుంది కాబట్టి స్టాండ్ బైలో పెట్టారు. విచ్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈ యొక్క సెలక్షన్లో. అతను ఉన్న మ్యాచ్లన్నింటిలో బాగా ఆడాడు, లాస్ట్ IPL బాగా ఆడాడు. అతను 6 ఓవర్లు ఉన్నా, 7 ఓవర్లు ఉన్నా, 14 ఓవర్లు ఉన్నా బాగా ఆడగలడు. 21 for 4 దగ్గరకు వచ్చి బాగా ఆడాడు. జస్ట్ బికాస్ అతనికి IPLలో సరిగా రన్స్ లేవని, అది కూడా ఎక్కడ ఆడాడని చాలా తక్కువ బాల్స్ వచ్చేదానికి. అండ్ నిన్న అందుకే చెప్పా,
ఒక అద్భుతమైన కార్యం జరిగేటప్పుడు ఆ కార్యం ప్రారంభం ముందర అక్కడ ఉంటే మంచిది ఎవరికన్నా కూడా. లేడు అక్కడ రింకు, అండ్ ఈ లాస్ట్ ఇట్. అన్ఫార్చునేట్ థింగ్. బట్ దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు, బట్ సమయాభావం సరిపోదు కాబట్టి ఇది పరిస్థితి. రింకు మిస్ అవ్వడానికి కారణం 4 స్పిన్నర్లు తీసుకోవడం అనేది చాలా ప్రధానమైన కారణం. 60% వరకు 4 స్పిన్నర్లు వచ్చారు కాబట్టి రింకుకి ఇక్కడ ఇబ్బంది అయింది. నటరాజన్ లేడు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటే నటరాజన్ ఈజ్ అన్ ఆల్రౌండ్ బౌలర్. టాప్లో, డెత్లో, మిడిల్ ఎక్కడ పడితే అక్కడ వేయగలడు. బట్ అతనికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనేది అతని వైపు లేదు కాబట్టి అతను లేడు. సో అది అతని బ్యాడ్ లక్. సందీప్ శర్మ కూడా అతని బ్యాడ్ లక్ అదే. ఇంటర్నేషనల్గా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. సో దాంతో హర్షదీప్ వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బాగా వేస్తున్నారు హర్షదీప్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ది వెంట్ ఇన్ విత్ సిరాజ్ పర్ఫార్మెన్స్ గత 3-4 నెలలుగా తగ్గుముఖం పట్టిన అక్రాస్ ఫార్మాట్స్. అతనితో ఎందుకు వెళ్ళారంటే కనుక ఈజ్ అ టఫ్ క్రికెటర్ అండ్ చాలా హార్ట్ ఉన్న క్రికెటర్. కష్టపడతాడు, బాగా వేస్తాడు, రన్లు ఏదో వచ్చి చేసే ప్రయత్నం చేస్తాడు. గివ్ ఇట్ ఎవ్రీథింగ్ టు హిస్ టీమ్. అండ్ కొన్ని వరల్డ్ కప్లు ఆడాడు అండ్ ఇటువంటి స్టాండ్ బై పొజిషన్లో కూడా ఉన్నాడు. అండ్ ఇస్ ఆల్రెడీ సీన్ వర్స్ట్ ఇన్ హిస్ క్రికెట్ అనేది వాళ్ళు భావించారు కాబట్టి సిరాజ్ని పట్టుకుపోయారు. ప్రాబబ్లీ అతను ఉంటే కనుక టాప్ ఆఫ్ ది ఆర్డర్లో కొంచెం బాల్స్ వేయొచ్చు అని. బట్ సిరాజ్కి గేమ్ టైం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుల్చా ఆడారు, బుమ్రా, హర్షదీప్ ఆడారు అంటే కనుక హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ చేసిందే ఎందుకు, నాయనా నువ్వే థర్డ్ సీమర్, నువ్వు వేయకపోతే మర్యాద ఉంటుందని చెప్పడానికి. వైస్ కెప్టెన్ నియమితంతో అంత అందరికీ కూడా సరైన ఒపీనియన్స్ ఉండకపోవచ్చు, నాకు లేదు. ఐ డి నాట్ లైక్ హిమ్ బీయింగ్ ది వైస్ కెప్టెన్. బట్ దాన్ని ఒక రకంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక అతని లీడర్షిప్ మీద నాట్ జస్ట్ ముంబై ఇండియన్ సెలెక్టర్స్ కూడా నమ్మకం ఉంది. సో దాంతో ఏమవుతుందంటే కనుక జస్ట్ నాట్ ఇస్ లీడర్షిప్, ఇక్కడ అతను థర్డ్ పేసర్గా వేయబోతున్నాడు. పవర్ ప్లేలో 1 ఓవర్, మిడిల్లో 1 ఓవర్, ఏదో 2-3 ఓవర్లు వేసి 4 ఓవర్లు వేసినా ఆశ్చర్యపోయింది. సో 4 ఓవర్లు వెయ్యాలా లేదా అనేది మిగతా సమీకరణాల మీద ఉంటుంది. సో ఇక్కడ హార్దిక్ పాండ్యాని అక్కడ ఇంక్లూడ్ చేశారు. హీ ఈజ్ ద థర్డ్ సీమర్. సో మీకు ఈ 15 నుంచి 11 లాగాలంటే మీకు 5 ఫిక్స్ అయ్యారు బౌలర్లు. ఆ తర్వాత మీకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఫిక్స్ అయిపోయారు 8 మంది. ఇంకా 3 స్థానాలు ఉన్నాయి. 3 స్థానాల్లో ఒక కీపర్ కావాలా. ఆ కీపర్ ఎక్కడ ఆడతాడో తెలియదు. ఆ కీపర్ ఎక్కడ ఆడతాడు ఎందుకు తెలియదు అంటే కనుక ఎవరు ఓపెన్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఒకవేళ కనుక విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తున్నాడు రోహిత్ శర్మతో అంటే సరే, 1 డౌన్ సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్ సంజు శాంసన్, 3 డౌన్ శివం దూబే, 4 డౌన్ ఇక్కడ మనం రిషబ్ పంత్ ఆడొచ్చు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడు అండ్ దెన్ ఆల్ ఈస్ గోయింగ్ వెల్ అనుకుంటాం. ఒకవేళ కనుక జైస్వాల్ ఓపెన్ చేశాడంటే జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్, 1 డౌన్ విరాట్ కోహ్లీ, 2 డౌన్ సూర్యకుమార్ యాదవ్, 3 డౌన్లో సంజు శాంసన్ ఆడిస్తారా లేదా శివం దూబే ఆడిస్తారా? ఒకవేళ 3 డౌన్లో సంజు శాంసన్ ఆడించాలి అంటే కనుక దానికన్నా పంత్ బెటర్ ఆప్షన్ కదా అనుకోవచ్చు. సో 5 and 6లో ఆడాలంటే కనుక పంత్ విల్ బీ ది ఆప్షన్. అంతకన్నా పైన ఆడాలంటే కనుక సంజు శాంసన్ విల్ బీ ది ఆప్షన్. అండ్ ఇక్కడ ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో, విరాట్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడనే ఒక సమస్య ఏదైతే ఉందో దానికి 2 వైపులా బడ్జెట్ పెట్టారు. అంటే ఒకవేళ ఓపెనర్గా కావాలంటే యశస్వి జైస్వాల్ ఉన్నాడు, లేదు విరాట్ కోహ్లీ అక్కడ ఆడాలంటే కనుక ఒకవేళ ఏదన్నా అవసరం ఉంటే కనుక యశస్వి జైస్వాల్ బెంచ్ మీద ఉండి కూడా రావచ్చు. అలాగని యశస్వి జైస్వాల్కి బ్యాకప్గా ఎవరిని పెట్టాల, మీరు టీం మొత్తం చూసుకోండి. యశస్వి జైస్వాల్ బ్యాకప్గా ఎవరిని పెట్టాల. సో దే హావ్ బడ్జెటెడ్ ఇట్ బోత్ వేస్. కావాలంటే విరాటే ఓపెన్ చేస్తాడు, అవసరం ఉందనుకుంటే యశస్వి జైస్వాల్తో ఓపెన్ చేద్దాం. సో ఇది క్లియర్ కట్గా వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఇది క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేసి విరాట్ ఓపెన్ చేయాలి అని చెప్పున్నా, లేదా విరాట్ 1 డౌన్ ఆడాలని చెప్పున్నా రింకు సింగ్ ప్లేస్ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ అదొక చిన్న ఎరకాటం అనేది ఉంది. అది చూడాలి. నన్ను అడిగితే విరాట్ షుడ్ ఓపెన్, బట్ అక్కడ యశస్వి జైస్వాల్ ఉన్నాడు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలి అనుకుంటే కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో దానివల్ల పంత్ అండ్ సంజు ప్లేసుల్లో కూడా తేడాలు జరిగిపోతాయి. ఇప్పుడు అసలు సిసలైన సమస్య గురించి మాట్లాడదాం. లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు ఇండియా వాంటెడ్ సంబడి హూ కెన్ బ్యాట్ ఇట్ నెంబర్ 8. అందుకే మ్యాచ్లో అశ్విన్ ఆడాడు, 2 మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ ఆడాడు. హార్దిక్ పాండ్యాకి తుంటికి గాయమైన దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు. జడేజా 7 వచ్చాడు, మిగతా 8, 9, 10, 11 బౌలర్లు వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ హార్దిక్ పాండ్యాని పెట్టుకొని, దూబేని పెట్టుకొని మీరు నెంబర్ 7లో జడేజాను, అక్షర్ పటేల్ను ఆడుతున్నారు అంటే కనుక వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ నాట్ సెలెక్టింగ్ రింకు అండ్ దూబే ఎందుకు సెలెక్టెడ్ అనే క్వశ్చన్స్ వస్తాయి. దూబే ప్యూర్గా అతను బ్యాటింగ్ ప్రావెస్ మీద సెలెక్ట్ అయ్యాడు అంటే కనుక యశస్వి జైస్వాల్ ఓపెన్ చేయకూడదు. యశస్వి జైస్వాల్ ఓపెన్ చేయకుండా దూబే ఓన్లీ యాజ్ అ బ్యాటర్గా ఆడాలి. ఓన్లీ యాజ్ అ బ్యాటర్గా ఆడేందుకు దూబే అతను చేసిన వర్క్స్ని మెచ్చుకోవాలి. హీ హాజ్ డన్ వెల్. 1.5-2 yearsగా స్పిన్నర్లే అంతకన్నా బాగా ఆడిన ప్లేయర్ ఎవడూ లేడు. ఒక స్లో వికెట్ మీద 10 బాల్లో 25-30 కొట్టగలిగే ప్లేయర్ దూబే మాత్రమే. సో అందుకే దూబే ఉంటాడు టీంలో. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ చేశారు కదా, దూబేని పక్కన కూర్చోబెట్టారంటే మళ్ళీ మొదటిగా మోసం. సో అది ఇంకో బాధ. సో ఇక్కడ నంబర్ 11ని ప్రాపర్గా సెలెక్ట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఏంటి అంటే కనుక మనకి ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్తో ఉంది కాబట్టి, ఫస్ట్ మ్యాచే పాకిస్తాన్తో లేదు కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఉండదు, మెల్లగా సెట్ చేసుకుని వెళ్తారు.
బట్ యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఈ సమస్య అనేది ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు నంబర్ 7 ఏదైతే ఉందో దాని తర్వాత ఎలాగో మీరు బ్యాటింగ్ పెట్టుకోలేరు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆర్ జడేజాని పెట్టుకున్నా మీరు కుల్చాతో ఎడబోతున్నారు. చహల్ని తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టడానికి కాదమ్మా తీసుకెళ్ళి, లేదంటే రింకు సింగ్ని తీసుకెళ్లే వాళ్ళం టీంలోకి. సో చహల్ బెంచ్ మీద ఉండడానికి వీల్లేదు, చహల్ ఆడాలనే వీళ్ళిద్దరు తీసుకున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికన్నా ఇంజరీ అయితే అక్షర్ ఆర్ జడేజా పెట్టుకున్నారు. హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయినా అక్షర్ ఆర్ జడేజా ఒకసారి ఒకళ్ళు ఉంటారు అనుకున్నారు. దూబే కూడా కాసేంత వరకు బ్యాకప్గా హార్దిక్ పాండ్యాకి ఉంటాడు అనుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీ టాప్ 7 షుడ్ బి ది స్ట్రాంగ్ 7, స్ట్రాంగెస్ట్ 7 పాసిబుల్. ఆ స్ట్రాంగెస్ట్ 7 పాసిబుల్ అంటే కనుక బోత్ జడేజా అండ్ అక్షర్కి ప్లేస్ ఉండదు, అదో పెద్ద రిస్క్. అంటే ఇక్కడ దూబే బౌలింగ్ అయినా చేయాలి, 1-2 ఓవర్లు అన్నా వేయాలి, లేదా హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్ 4 ఓవర్లు అన్నా వేయాలి ఒకవేళ స్ట్రాంగ్ 7ని పెట్టాలంటే. అది పెద్ద సమస్య ఇండియన్ క్రికెట్ టీంకి, చాలా పెద్ద సమస్య. విరాట, జైస్వాలా కాదు ఇక్కడ సమస్య ఏంటంటే మీ టాప్ 7 స్ట్రాంగ్ 7 లేకపోతే ఇరుకులో పడతారు. ఫినిషర్ లేడు, ఫినిషర్ అవసరం లేని టీమే సెలెక్ట్ చేసుకున్నాను కూడా టాప్ 7 స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, మీ పాసిబిలిటీస్లో స్ట్రాంగెస్ట్ 7ని పెట్టండి, అంతకన్నా చేసేది ఏమీ లేదు. స్ట్రాంగెస్ట్ 7ని పెట్టాలి. సో నా దృష్టిలో మై టాప్ 11 ఏంటి అంటే కనుక విరాట్ కోహ్లీ షుడ్ ఓపెన్. నా దృష్టిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శివం దుబే at 4, సంజు శాంసన్ at 5. లేదు మీరు పంత్ని పెట్టుకోవాలంటే పంత్ని పెట్టుకోండి, డిపెండింగ్ ఆన్ సమీకరణాలు, ప్రాబ్లం లేదు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ సంజు శాంసన్. సంజుని కింద పంపించిన ప్రాబ్లం ఎందుకు లేదు అంటే కనుక అతను ఆడగలడు, ఈ కెన్ ఫినిష్ ఆఫ్ ది గేమ్స్. ఒకవేళ కనుక 2-3 వికెట్లు పడ్డా అతను హోల్డ్ చేయగలడు, అతనిలా కసి ఉంది కాబట్టి ఆ ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. హార్దిక్ పాండ్యా, సో ఇక్కడే మనకి 7 అయిపోయారు. దిస్ ఈస్ ద 7 ఐఎమ్ లుకింగ్ ఇట్. ఒకవేళ కనుక మీరు యశస్వి జైస్వాల్ని జోడించుకుంటే 7 అవుతారు. యశస్వి జైస్వాల్ని జోడించుకోకపోతే కనుక మీకు అక్షర్ పటేల్ రూపంలోనో జడేజా రూపంలోనో ఒక నంబర్ 7 ఆప్షన్ అనేది తగులుతుంది. సో మీ స్ట్రాంగ్ 7 కావాలంటే విరాట్ షుడ్ బ్యాట్ ఎట్ నంబర్ 3. జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, పంత్, హార్దిక్ పాండ్యా స్ట్రాంగ్ 7, స్ట్రాంగెస్ట్ 7 పాసిబుల్. పంత్ ఆర్ సంజు ఎవరన్నా కూడా. ఆ తర్వాత కుల్దీప్, బుమ్రా, చహల్, హర్షదీప్. బట్ ఇది మోస్ట్లీ వెళ్ళరు, ఎందుకంటే లేదు ఒక స్పిన్నర్ ఉండాలి, కొంచెం బాగా ఆడాలి, లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, 2 వికెట్లు పడిపోతే అతన్ని పైకి పంపించాలి, నానా రకాల పర్ముటేషన్ కాంబినేషన్లు వాడతారు. సో అప్పుడు అది వాడాలి అంటే ఒకవేళ జైస్వాల్ కూడా ఓపెన్ చేస్తే దూబే ఉండడు. జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అంటే ఇక్కడ మీకు దూబే లేడు. 4 పోయిన తర్వాత 5, 6, 7లో ఒకటికి బ్యాటింగ్ లేదు. సరే అక్షర్ కొంచెం బాగా ఆడుతున్నారు అనుకుని యూ కెనాట్ రిలై ఆన్ ఫినిషింగ్ స్కిల్స్ ఆఫ్ పంత్ కూడా ఫినిష్ చేయలేదు, ఎవరు ఫినిష్ చేయలేదు, ఫినిషర్స్ లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ టాప్ 7 అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మరి అది వెళ్తారా లేదు, అట్లీస్ట్ టాప్ 6 అన్నా మీరు స్ట్రాంగ్గా వెళ్ళాలి, అది తెలియదు. సో ఇక్కడ దీస్ 2 థింగ్స్ కలవరబెడుతున్నాను. వాట్ ఈజ్ యువర్ టాప్ 7 అనేది చెప్పడానికి క్లియర్ లాజిక్ అనేది ఈ టీం నుంచి కనిపించట్లేదు. అండ్ జడేజా, అక్షర్ వాళ్ళిద్దరినీ పక్కన పెట్టాలని నేను అంటాను. ఎందుకంటే మీకు స్ట్రాంగెస్ట్ 7తో వెళ్ళాలంటే జైస్వాల్, రోహిత్, విరాట్ కోహ్లీ షుడ్ బ్యాట్ ఎట్ 1 down. అది కొంచెం కరెక్ట్ కాదు. విరాట్ ఎట్ ఓపెనింగ్ విల్ గివ్ యూ ఫుల్ మొత్తం ఊపు అనేది అందిస్తూ ఉంటుంది. స్ట్రాంగెస్ట్ 7 అయితే అది. బట్ లాజికల్గా చూసుకుందాం, ఇది నేను ఐడియల్ కేసులు చెప్తున్నా. రియల్ కేస్ సినారియోలు మనం మాట్లాడుకుంటే కనుక అందులో కూడా అనుకూలించగలిగే టీం తీసుకోవాలి అంటే రోహిత్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ ఆర్ జడేజా ఎవరన్నా పర్వాలా. ప్రస్తుతం ఉన్న ఫామ్ అండ్ రిథంలో అక్షర్ పటేల్, బట్ అగైన్ పెడిగ్రీ, మ్యాచ్ అవేర్నెస్ కానీ, పెద్ద స్టేజ్లో ఆడడం కానీ, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫినిష్ చేయడం కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి జడేజా, కుల్చా, బుమ్రా, హర్షదీప్ ఈ 11th వెళ్ళాలి. దిస్ లుక్స్ లైక్ ద టీమ్. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇందాక అన్నట్టుగానే రింకు ఉన్నాడా లేదా అని ఒక సమస్య కాదు, ఆ తర్వాత మీకు సంజు, పంత్ అనేది సమస్య కాదు. సమస్య ఇక్కడ ఈ టీం నుంచి ఏంటి అంటే మీ టాప్ 7 అనేది పెట్టుకోగలరు, అది మేజర్ సమస్య. ఇంకా ఉన్నారా లేదా అని మాట్లాడుకొని చేసేది ఏం లేదు, అయిపోయింది. ఇంకా టీం సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈడెందుకున్నాడు ఆడెందుకున్నాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. లెట్స్ గెట్ బిహైండ్ ద టీమ్ అండ్ సపోర్ట్ దెమ్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆల్ ది బెస్ట్ టీమ్.